ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జనాలు థియేటర్స్ కి రావడం లేదు, సినిమాలు చూడడం లేదు అన్న మాటలో నిజం లేదా? ఆడియన్స్ కి సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయింది అనుకోవడానికి వీల్లేదు. అలా అయితే నెల రోజుల క్రితం రిలీజ్ అయిన చిన్న చిత్రం ఇప్పటికీ మంచి వసూలు రాబట్టడం ఎలా సాధ్యమైంది? రొటీన్ కథతో వచ్చి విసిగిస్తే మాత్రం ఎంత పెద్ద స్టార్ అయినా వెనక్కి పంపించేస్తారు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఆడియన్స్ సినిమాలు చూడడం ఎప్పటికీ మానరు. బాగున్న సినిమాను నెత్తిన పెట్టుకుంటారు. అది ఏ భాష నుంచి వచ్చింది, హీరోస్ ఎవరు, డైరెక్టర్ ఎవరు అన్న సంగతి కూడా పట్టించుకోకుండా బ్రహ్మరథం పడతారు. కన్నడ నుంచి డబ్ అయిన మహావతార్ నరసింహ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమా రిలీజ్ అయిన నెల రోజులు దాటినా వీకెండ్ వచ్చిందంటే ఇప్పటికీ తెలుగులో ఫుల్ అవుతున్నాయి. లాంగ్ రన్ అంటే ఇదే మరి. యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహను ఇంతలా ఆదరిస్తారని మేకర్స్ కూడా ఊహించలేదట. రిలీజ్ అయిన 31వ రోజు 11 రోజుల క్రితం వచ్చిన కూలీ వార్ 2ని మించి వసూలు రాబట్టింది. తెలుగు డబ్బింగ్ రైట్స్ ని 4 కోట్లకు అమ్మితే 31 కోట్ల షేర్, 51 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక హిందీలో అయితే ఎక్స్పెక్టేషన్స్ కి అందని విధంగా 172 కోట్ల నెట్ కలెక్ట్ చేసి బాలీవుడ్ కే షాక్ ఇచ్చింది. ఇక వరల్డ్ వైడ్ గా 142 కోట్ల షేర్, 295 కోట్ల గ్రాస్ రాగా 1-2 రోజుల్లోనే 300 కోట్ల మార్క్ దాటనుంది ఈ చిన్న చిత్రం. మహావతార్ నరసింహ ముందు క్రేజీ స్టార్స్ ఎన్టీఆర్, రజనీకాంత్ వెలవెలబోయారు. మూస కథలో నటిస్తే ఏమవుతుందో ఎన్టీఆర్ కు తెలిసింది. వార్ 2 పెద్ద గుణపాఠమే నేర్పింది. స్పై థ్రిల్లర్ జానర్ అంటే ఆడియన్స్ ని థ్రిల్ చేయాలి, కానీ వార్ 2లో అదే లేదు. హృతిక్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ ని పెట్టుకున్నా దర్శకుడు అయాన్ ముఖర్జీ కథ కథనంలో కొత్తదనం లేకపోవడంతో పాన్ ఇండియా ఆడియన్స్ మూకుమ్మడిగా సినిమాను డిజాస్టర్ చేశారు. బాగున్న సినిమాకు ఏది అడ్డురాదు. అన్ని సినిమాలాగానే మహావతార్ నరసింహ కూడా పైరసీ బారిన పడినా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపించలేదు. ఆ మధ్య జోరున పడిన వర్షాలు ఆడియన్స్ ని థియేటర్స్ లోకి రాకుండా అడ్డుకోలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలు చూడడం మానేశారు అన్న స్టేట్మెంట్ తప్పు అని నిరూపించింది. మరి కూలీ వార్ 2 సినిమాల విషయంలో ఏమైంది? ఫస్ట్ డేనే ఫ్లాప్, యావరేజ్ టాక్ రావడంతో వార్ 2ని పాన్ ఇండియా ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. ఇద్దరు స్టార్స్ పేర్లు చెప్పుకొని నిర్మాత భారీ రేట్లకు సినిమాను అమ్మగా డిస్ట్రిబ్యూటర్స్ మునిగిపోయారు. 11 రోజుల్లో పెట్టుబడిలో 55% మాత్రమే రికవర్ అయింది. ఇక 60% రికవర్ కావడం కూడా కష్టమే. తెలుగు రైట్స్ ని 90 కోట్లకు అమ్మితే 42 కోట్లు వచ్చింది. వరల్డ్ వైడ్ గా 307 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే ఇప్పటి వరకు వచ్చింది 169 కోట్లు మాత్రమే. కూలీ కూడా నిరాశనే మిగిల్చిన వార్ 2తో పోల్చుకుంటే కాస్త బెటర్. భారీ నష్టాల నుంచి తప్పుకుంది. సినిమా ఒక్క ఓవర్సీస్ లో మాత్రమే గట్టెక్కింది. తెలుగు రైట్స్ 45 కోట్లకు అమ్మితే 11 రోజుల్లో 41 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకో 4 కోట్లు వస్తే తెలుగులో బ్రేక్ ఈవెన్ అయినా ఓవరాల్ గా ఫ్లాపే. సినిమాను 300 కోట్లకు అమ్మితే 242 కోట్లు వచ్చింది.